మమ్మీ మమ్మీ ఏందే నువ్వు చేసే పని ఇప్పుడు దేశం అంతా గ్యాస్ దొరుకుతలేదు, పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు, కట్టెలు కూడా దొరుకుతలేవు అని ఒక్కొక్కరు బాధపడతా అంటే నువ్వేమో ఈ ఓడియాలు పోసుకుంటా కూర్చున్నావు ఏంది? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇప్పుడు అది ఊకేనే అవుతుందా? మరి వీటిని ఏంచుక తినాలంటే మళ్ళీ గ్యాస్ కావాలి. సిలిండర్ రేట్ ఎంతనో తెలుసానే? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. ఇలా బ్లాక్ లో అడిగితే ఎంత అన్నాడు తెలుసా? 2000. 2000 అట. మనం అసలే ఊరు నుండి వచ్చి ఆడ బ్లాక్లో తెచ్చి వీడికి వచ్చిన కానీ బ్లాక్లో వాడబడుతుంది. 1200 పెట్టి కొంటా అంటే నువ్వేమో గీ ఒడియాలని పెట్టినావు. ఈ ఎండాకాలం ఇవన్నీ పొద్దుపోని వేసాలి మీకు. నిమ్మలంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చోకనట. అయ్యో తింటే ఎప్పుడు సంగతి కరెక్ట్ ఓకే. ఇప్పుడు మరి వీటిని ఏం చాలంటే ఎంత గ్యాస్ కావాలి మరి? బా ఇక నేను ఒక్కనే తిన్నట్టు చేస్తారు ఏంది? మంచిగా మురుగులు చేసినట్టే చెప్తానే. అవి వేస్తే మురుగులు అయితే అంటావా? ఇప్పుడు ఇక వీటికి మళ్ళీ ఇంత నూనె ఖర్చు, ఇంత గ్యాస్ ఖర్చు, అంత పని. ఏం చేస్తాం ఇక? మీ ఇష్టం ఉన్నాడు చేస్తారు గంతే. ఇక చూసుకుంటూ కూర్చోవాలి. అయ్యా ఎక్కిరిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచి ఎండితే అంటావా? అయ్యేలా సరే ఇక తింటాం. మేము కూడా ఏం చేస్తాం కానీ గ్యాస్ పడుతుంది మరి ఏం చేస్తాం. అది ఒక్కసారి గిత్త నూనె పోసి అందేస్తే కథ కూర్చున్నా వంగే. సరే కానీ మీ ఇష్టం. వేయించుకొని తింటామారా? సరే సరే లాగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఏదన్నా తిండి లేకపోతే సరే కానీ ఇక నీ ఇష్టం. అప్పులోళ్ళకు నేను అప్పెట్లా గడుతూ, సిట్టిలోళ్ళకు నేను సిట్టెట్లా గడుతూ, సరుకులిచ్చేటోడు ఈయనంటండు, ముందు పోతే నువ్వు వెనకేమో గొయ్యి, గడియ గడియ బతుకు గండమయ్యిందే.